ఎయిత్ క్లాస్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి ఆంధ్ర వైభవం. ఆంధ్ర వైభవం యొక్క గేయ రచయిత ఎవరంటే కొండేపూరి లక్ష్మీనారాయణ. కానీ ఈ ఆంధ్ర వైభవం ప్రక్రియ ఏది? గేయ ప్రక్రియ కదా. మీకు ఇక్కడ గేయాలు ఇతివృత్తాలతో సహా చిన్న చిన్న కోడింగ్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆంధ్ర వైభవం. ఆంధ్ర వైభవాన్ని ప్రక్రియ ఏది? గేయ ప్రక్రియ. ఇతివృత్తం ఏది? రాష్ట్రకీర్తి. రచయిత ఎవరు? కొండేపూడి లక్ష్మీనారాయణ. ఓకేనా? దీనికి మొత్తం మనకు ప్రక్రియ, ఇతివృత్తం, ఒక రచయిత, మొత్తం ముగ్గురు గుర్తుండేలా ఒక చిన్న కోడింగ్ చేసుకున్నాను, చూడండి. ఆంధ్ర వైభవాన్ని కీర్తిస్తూ గేయాలు పాడుతున్నారు ఎవరు? కొండేపూడి లక్ష్మీనారాయణ. నాకు గుర్తుంటుంది. మనం టెక్స్ట్ బుక్ ఎన్నిసార్లు రివిజన్ చేసినా మనకు గుర్తుండాలి అంటే మనము ఎక్కడైతే ఏదైతే మర్చిపోకూడదు అనుకుంటున్నామో అది ఖచ్చితంగా మనము నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది చూడు, గేయాలు. ఇతివృత్తం ఏది? రాష్ట్రకీర్తి. ఇక్కడ చూడండి, ఆంధ్ర వైభవ గేయం మన రాష్ట్ర కీర్తిని కొండంత చేసింది. ఆంధ్ర వైభవ గేయం మన రాష్ట్ర కీర్తిని కొండంత చేసింది. ఆంధ్ర వైభవ గేయం వచ్చేసి పాఠం పేరు, మన రాష్ట్ర కీర్తి గేయం వచ్చేసి ప్రక్రియ. ఇతివృత్తం వచ్చేసి మన రాష్ట్ర కీర్తి కొండంత చేసింది కొండేపూడి లక్ష్మీనారాయణ. ఇందులో మీకు 4 బిట్స్ వచ్చినాయి అనుకుంటున్నాను. లెసన్ పేరు, ప్రక్రియ, ఇతివృత్తం, రచయిత పేరు, ఇవి 4 కలిపి ఒకే ఒక లైన్. ఆంధ్ర వైభవ గేయం మన రాష్ట్ర కీర్తిని కొండంత చేసింది. దీని యొక్క ఉద్దేశం ఏమి? ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. ఆంధ్ర వైభవం గేయం పాఠం యొక్క ఉద్దేశం ఏమి? ఉద్దేశాలు, ప్రక్రియలు కూడా మనకు అడుగుతున్నారు, అవి కూడా మనం జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చూడండి, ఉద్దేశం ఏమి లేదు. ఆంధ్ర వైభవంలోనే ఉంది. ప్రతి ఒక్క ఆంధ్ర సంప్రదాయాన్ని, ఆంధ్ర సంస్కృతిని, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన ఆంధ్ర కవుల ఘనతను, వారి యొక్క ఘనత అర్థం చేసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. రచయిత ఎవరు? కొండేపూడి లక్ష్మీనారాయణ. కోడేమి? ఆంధ్ర వైభవ గేయం మన రాష్ట్ర కీర్తిని కొండంత చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఈ పద్యాలు, చంపకమాల. ఇవి చూడండి, ఇక్కడ మీకు చ చ చ చ చ చ ఇవన్నీ కనిపిస్తున్నాయా? ఇవి ఏమి అనుకుంటున్నారా? ఈ పద్యము ఏ ఛందస్సుకు చెందింది అనేది ఇక్కడ ఉంటుంది. ఇది చంపకమాల ఛందస్సు. నెక్స్ట్ వచ్చేసి గేయాలు. గానం ప్రధానం కాబట్టి గేయానికి ఏ భాషా సాహిత్యంలోనైనా గొప్ప స్థానం ఉంటుంది. గేయం మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి ఉపయోగంగా ఉంటుంది. ఇందులో శబ్ద సౌందర్యం ఉట్టిపడుతుంది. ఇక్కడ బిట్టి ఏ విధంగా అడగొచ్చు అంటే, గేయం యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? గేయం అంటే ఏమి? పాడడానికి సిద్ధంగా ఉన్నది, పాడడానికి లయబద్ధంగా ఉన్నది, శబ్ద సౌందర్యం కలది. గేయం ఎట్లా ఉంటుంది? గేయం ఏ విధంగా పాడడానికి ఉంటుంది? మాత్రా ఛందస్సులో గేయం ఉంటుంది. ఏ ఛందస్సులో ఉంటుంది గేయం అని కూడా అడగవచ్చు. చంపకమాల ఛందస్స, ఉత్పలమాల ఛందస్స, మాత్రా ఛందస్స, ఈ విధంగా బిట్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ ఒక బిట్, గేయం ఏ ఛందస్సులో ఉంటుంది, ఏ ఛందస్సుతో పాడడానికి వీలుగా ఉంటుంది? మాత్రా ఛందస్సు. ఇవన్నీ కూడా ఈ పాఠంలో వచ్చిన పద్యాలకు భావాలు చదవాలి. ప్రతి ఒక్కరూ కూడా టెక్స్ట్ బుక్లోని లైన్ చదవాలి. చదివితే మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇక్కడ ఇవి చేయండిలో పిల్లలు ఇవి 3 అక్షరాల పదాలు, 5 అక్షరాల పదాలు, ద్వితాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు, ఇవన్నీ కూడా చిన్న చిన్న పిల్లలు చేసేవి. మనకి ఇవన్నిటితో పని లేదు. ప్రాస పదాలు, గేయ పట్టిక ఆధారంగా పేర్లను రాయండి, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. మనం ఎక్కడ చూడాలి వీటిని చెప్తాను. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లోని క్వశ్చన్స్.
భాషాంశాలు పదజాలం, భాషాంశాలు పదజాలం అని వస్తుంది. మనం ఇక్కడ బాగా ఫోకస్ చేయాలి. వర్షము, వాన, సంవత్సరం. వర్షం అంటే ఏమి? వాన. సంవత్సరం కన్ఫ్యూజ్ అయిపోతారు చూడండి. సంవత్సరం అంటే వాన, వర్షం అని ఎవ్వరు కూడా ఊహించరు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, వర్షములో మనకు వాన తెలుసు, రిమైనింగ్ వర్డ్ సంవత్సరం మనకు తెలీదు. ఒక్కటి తెలిసిందున్నా ఇంకొకటి తెలియంది మనకు తెలియంది, ఒక్కటి తెలిసిందున్నా కూడా అది కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండూ తెలియనివి అయితే పెట్టొద్దండి. అందులో ఏదో ఒకటి మాత్రం తెలుసున్నా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు ధైర్యంగా. ధర, భూమి, వెల. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రైతు కలకాలం కష్టపడతాడు. కలకాలం అంటే దక్షత, తపస్సు. అంకురం, రాత్రి. సమయం, నలుపు. కలకాలం అంటే అంకురం, రాత్రి. రాత్రిలో కలకాలం ఎక్కడా కనపడదు. దక్షత, తమస్సు అంటే ఇది కూడా రాంగ్. ఎందుకంటే దక్షత, తమస్సు ఇది వచ్చేసి మన హార్ట్కి సంబంధించింది, అవసరం లేదు. సమయం, నలుపు. కలకాలం, కాలంలో సమయం ఉంది, నలుపు రాత్రి. సో ఇవి రెండు కరెక్ట్ ఆన్సర్స్. తూర్పు దిక్కున హిందూ సముద్రం ఉంది. దిక్కు అంటే మనకు తెలిసింది దిశ. దిశ, దిక్కు, దిశ, శరణం. మిగిలింది ఏది కూడా మనకి ఒక్కటి కూడా కరెక్ట్గా లేదు చూడండి. ఒద్దిక, తోడు. రుధిరం, ధర. మనకు ఒక్కటి తెలుసు దిశ, మిగిలింది శరణం. ఆన్సర్ కరెక్ట్. భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. వ్యవసాయానికి పర్యాయ పదాల్లో కృషి, ప్రయత్నం ఇవన్నీ ఉంటాయి. మనకు పర్యాయ పదాల్లో ఇవి కూడా వస్తాయి. కృషి, ప్రయత్నం. వ్యవసాయం అనేది కృషి ప్రయత్నంలో ఉంది. పరిశ్రమ, ఫలితం. ప్రయత్నం, కృత్రిమం. ఇవి రెండు కూడా ఒక్కటి కూడా మనకు వ్యవసాయానికి సంబంధించి దగ్గరగా కూడా అనిపించడం లేదు. కృషి వ్యవసాయానికి దగ్గరగా ఉంది. సో ఇది ఆన్సర్. ఇక్కడ చూడండి, నానార్థాలు ఉన్నాయంట, జతపరచండి అన్నాడు. సీమ. సీమ అంటే ఒక ప్రాంతము, ఒక దేశం, ఒక రాజ్యం. సీమ అంటే ఒక ప్రత్యేక ఒక ప్రాంతం. రాయలసీమ, కోనసీమ, ఈ విధంగా ఒక ప్రాంతం. సో ప్రాంతానికి సంబంధించింది ఏది? దేశము, ప్రదేశము, రాజ్యము. ఆడు, ఆడడం, నర్తించడం. ఆడు అంటే లైక్ డ్యాన్స్ చెయ్యి, నర్తించు, ఇవన్నీ కూడా ఆడు ఒక యాక్టివిటీ. నర్తించు, చలించు, పలుకు. పాడి, పాడి, పాడి పంటలు అట్లా అంటాం కదా, మనకు తెలిసి. పాడి అంటే క్షీరం, ధర్మం, న్యాయం. పాడి పంట. పాడి పంటలు మనకి ఏమిస్తాయి? పాలు ఇస్తాయి. పాలంటే క్షీరం, క్షీర సముద్రం. క్షీరం, ధర్మం, న్యాయం. జాడ, జాడ. ఆ జాడ ఏమైనా తెలిసిందా? దారి, విధం, ఆచూకీ, దారి. పై ఉదాహరణలో యుద్ధము, పోరాటము, కథనము. కథనం, రణం, యుద్ధం, పోరు, పోరాటం. వీటన్నిటికీ కూడా కథనానికి ఒకటే ఆన్సర్. కథనము, యుద్ధము, పోరాటము. పై ఉదాహరణలో కథనము, యుద్ధము, పోరాటం అనే 3 పదాల యొక్క అర్థం ఒకటి. ఈ విధంగా ఒక పదం యొక్క అర్థానికి సమాన అర్థాన్ని ఇచ్చే పదాలన్నీ కూడా పర్యాయ పదాలే. పర్యాయ పదాలు ఇచ్చినాడు ఇక్కడ మొత్తానికి. నానా అర్థాలు, ఇవి నానా అర్థాలు. కలకాలం, దిక్కు, వ్యవసాయం, ఇవి. ఇక్కడ వచ్చేసి పేరా చదివి ఇచ్చిన పదాలకు పర్యాయ పదాలు గుర్తించండి అన్నారు. భూమి, కరువు, మోదం, ఇల్లు, రైతు. రైతు కృషీవలుడు, హాలీకుడు. కృషీవలుడు, హాలీకుడు అంటే ఎవరు? రైతు. హాలీకుడన్న కృషీవలుడు అన్న రైతు. భూమి, అవని. చూడండి, అన్నపూర్ణ ఒక భూమి అనే పదానికి మనం చూడాలి. ధరణి, ధరణి తాంగి. చూడండి, ఈ సంవత్సరం అనావృష్టి చేత క్షామం అంటే కరువు. క్షామం, కరువు, క్షామం, కరువు. దుర్భిక్షం, దుర్భిక్షం అన్నా కూడా కరువే. కాటకము, దుర్భిక్షము, దుర్భిక్షము. కానీ మరుసటి ఏడాది కురిసిన వర్షాలకు ధరణి, ధరణి, భూమి, ఆహారం, నీరు లభించింది. సాంబయ్య ఆయన అర్ధాంగి ఎంతో మురిసిపోయారు.
గృహం ఇల్లు, నిలయం నిలయం. అప్పుడు సాంబయ్య గృహం ఆనందానికి నిలయమైంది, సంతోషాల సదనమైంది. సంతోషం, మోదం, ఆనందం, ఇవన్నీ కూడా ఇవి ఒక్కసారితో రావు, మనము రిపీట్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండాలి. ప్రకృతులు వికృతులు. ప్రకృతుల్ని ఏమంటారు? తస్తమాలు. వికృతుల్ని ఏమంటారు? తద్భవాలు. చూడండి, ప్రకృతి, వికృతి. ప్రకృతిని ఏమంటారంట? తస్తమాలు. వికృతిని ఏమంటారంట? తద్భవాలు. తద్భవాలు, తస్తమాలు. అచ్చెరువు, ఆశ్చర్యం. ఈ సంవత్సరం మా ప్రాంతంలో వర్షాలు బాగా కురిశాయి. ప్రాంతం, పొంతం, ఓగిరం, ఆహారం, బంగారం, బృంగారం, సింహం, సింగం, భాష, భాష, హృదయం, యథ, కవిత, కైత, పుస్తకం, పొత్తుమ. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ ఇచ్చినాడు. రత్న, రతనం, జపం, దివ్వె, చంద్రుడు, చంద్రుడు, భాష, భాష, సింహము, సింహము, ప్రకాశించు. చూడండి, కింద అర్థాలను పరిశీలించండి, వీటి ఆధారంగా గేయంలో సంబంధిత పదాలను గుర్తించండి. ప్రకాశించు, తజరిల్లి. ప్రకాశించడం అంటే యువసింహం. గేయం ఆధారంగా మనకి అవసరం లేదు. వ్యాకరణాలు, అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి. గీత ఇచ్చిన పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి. గంగనిచ్చడు, గంగను ప్లస్ ఇచ్చడు. మనం ఇక్కడ, మనము ప్లస్ ఇక్కడ. కానన్నది, కాదు ప్లస్ అన్నది. ఉత్వసంధులు రెండు. దేశము అంటే దేశము ప్లస్ అంటే. మనుషులని, మనుషులు ప్లస్ అనిని. పుట్టిన, అత్వసంధి. ఆకి ఈ, ఏమి, ఈకి ఆ. మేము, ఊకి ఆ. గ్రామము, ఊకి ఆ. సో ఉత్వసంధి, ఉత్వసంధి, ఇత్వసంధి, అత్వసంధి. ద్విగు సమాసం. సంఖ్యాపదం. పూర్వపదం సంఖ్యాపదంగా కలిగి ఉంటే, ఉత్తర పదం నామవాచకంగా కలిగి ఉంటే దాన్ని ద్విగు సమాసం అని అంటారు. ద్విగు సమాసం అంటే ఏం లేదు, సంఖ్య. మనకు సంఖ్య కనిపించిందంటే ద్విగు సమాసమే. చూడండి, 4 వేదాలు, 4 అనే సంఖ్య గల వేదాలు, ద్విగు సమాసం. ఈ పాడియు, పంటలు, ఇవి ద్వంద్వ సమాసాలు. సిరి సంపదలు, రెండు కూడా సమానార్థాలు ఉంటాయి. పాడి, పంట, సిరి, సంపదలు. 6 కోట్లు, 6 సంఖ్య గల కోట్లు, ఇది ద్విగు సమాసం. విగ్రహ వాక్యాలు. తల్లి తండ్రులు, తల్లియును తండ్రిలు, ద్వంద్వ సమాసం. నలుదిక్కుల, 4 సంఖ్య గల దిక్కులు, ద్విగు సమాసం. అన్నదమ్ములు, ద్వంద్వ సమాసం. అష్టదిక్పాలకులు, అష్ట అంటే 8, 8లో సంఖ్య ఉంది కాబట్టి ఇది ద్విగు సమాసం. డూమువులు, ప్రథమా విభక్తి. నిన్నున్లను కూర్చి గురించి, ద్వితీయ విభక్తి. చేతన్ చేన్ తోడంతో, తృతీయ విభక్తి. కొరకున్కై, చతుర్థి విభక్తి. వలన్ కంటెన్ పట్టి, పంచమి విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, షష్ఠి విభక్తి. అందున్ నన్, సప్తమి విభక్తి. ఓయి ఓ ఓయి ఓరి ఓసి, సంబోధన విభక్తి. మనము రిపీటెడ్ చేస్తూనే ఉండాలి. పాము వలన భయం ఉపయోగించి, విభక్తి ప్రత్యయాలు ఉపయోగించి కొన్ని వాక్యాలు రాయాలంట. గేయంలో ఉన్న వాక్యాలు ఇక్కడ రాయాలంట. చూడండి, మన సంఘ సంస్కృతుల గురించి తెలుసుకోవాలి. గురించి, ద్వితీయ విభక్తి. చూడండి, గురించి, ద్వితీయ విభక్తి. సెకండ్ వన్ ఏమి ఇచ్చినారు? తెలుగు భాష గొప్పదనాన్ని తెలిపే రచనలు చేయాలి. గొప్పతనాన్ని. నన్, నిన్, నున్, నన్, లన్, లన్, నిన్, నున్, నన్. సప్తమి విభక్తి. వరదలతో, చేతంతో, చేతంచేన్ తోడంతో, తో, ద్వితీయ విభక్తి. ధర్మం కొరకు మనందరం పాటుపడాలి. కొరకున్కై, చతుర్థి విభక్తి. ధర్మం కొరకు మనందరం పాటుపడాలి, చతుర్థి విభక్తి. ఓయి రమ్మన్న రావేమి,
ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తులు. ఇక్కడ ఒక పద్యం ఇచ్చి పద్యానికి కూడా అది ఎవరు రాసినారో కూడా ఇచ్చినారమ్మా. ఇవి మళ్ళీ ఒక ఎక్స్ట్రా. తెలుగు భాష ఇది చూడండి. సుధల జల్లి దశల మధుర యాత్రలు చేసి దినదినాభివృద్ధి దీప్తి నిండి క్రొమ్మె రంగు దాల్చి క్రొంగ్రొత్త సొగసులు తల్లుకు జిమ్ము భాష తెలుగు భాష. తెలుగు భాష అమృత జల్లులు జల్లి అన్ని దిక్కులా వ్యాపించి